అందరికీ నమస్కారం. ఈరోజు 8వ తరగతిలోని 3వ పాఠ్యాంశమైనటువంటి బండారి బసవన్న పాఠ్యాంశాన్ని గురించి చెప్పుకుందాం. ఇందులో ఉన్నటువంటి ద్విపదను, ఈ ద్విపద ప్రక్రియను ఏ విధంగా మనం పాడుకోవాలో మీకు 2-3 రకాలుగా చూయిస్తాను, పాడి వినిపిస్తాను. అంతకంటే ముందు మనకు ఈ నీలిరంగు డబ్బాలో మొదటగా చదవండి, ఆలోచించి చెప్పండి అనేటటువంటి అంశంలో మనకు ఒక గొప్ప భక్తుని పరిచయం చేయడం జరిగింది. అతడు కంచల్ర గోపన్న. శ్రీరాముణ్ణి తన నిలువెల్లా నింపుకున్నటువంటి పరమభక్తుడు కంచల్ర గోపన్న. తాను భద్రాచలానికి తహసీల్దారుగా ఉన్నటువంటి సందర్భంలో ప్రజల నుండి 6 లక్షల రూపాయలను పన్నుగా వసూలు చేసి ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టాడన్నటువంటి నెపంతో తానాషా ప్రభువు ఈ కంచల్ర గోపన్నను కారాగారంలో బంధించడం జరుగుతుంది. గోల్కొండలో ఉన్నటువంటి కారాగారంలో బంధించడం జరుగుతుంది. మరి అలా బంధించినటువంటి కంచల్ర గోపన్న తన భక్తిని నిరూపించుకొని ఆ రామచంద్రుడు తనను ఏ విధంగా రక్షించాడో మనకు చరిత్ర వివరించడం జరుగుతుంది. అందులో తనను విడుదల చేయించమని చెప్పి ఆ భగవంతుడైనటువంటి రాముణ్ణి ప్రాధేయపడతాడు. అలా ప్రాధేయపడి రాసినటువంటి పాటలు ప్రజల చెవుల్లో ఇప్పటికీ మారుమ్రోగుతూనే ఉన్నాయి. ఆ పాటల్ని 2-3 మీకు పరిచయం చేస్తాను. అందులో దాశరథి కరుణాపయోనిధి నువ్వే దిక్కని నమ్మడమా, నీ ఆలయమును నిర్మించడమా, నిరతము నిను భజించడమా, రామకోటి రచయించడమా, సీతారామస్వామి నే చేసిన నేరమదేమి, నీ దయ చూపవదేమి, నీ దర్శనమీయవిదేమి, దాశరథి కరుణాపయోనిధి. ఇక్ష్వాకు కుల తిలక ఇకనైన పలుకవే రామచంద్ర, నన్ను రక్షింపకున్నను రక్షకులు ఎవరింక రామచంద్ర, చుట్టు ప్రాకారములు సొంపుతో గట్టిస్తి రామచంద్ర, ఆ ప్రాకారముకు పట్టె 10,000 వరహాలు రామచంద్ర, లక్ష్మణుకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్ర, ఆ పతకానికి బట్టె 10,000 మొహరీలు రామచంద్ర, సీతమ్మకు చేయిస్తిని చింతాకు పతకము రామచంద్ర, ఆ పతకానికి బట్టె 10,000 వరహాలు రామచంద్ర, కలికి తురాయి నీకు కొలుపుగా చేయిస్తిని రామచంద్ర, నీ తండ్రి దశరథ మహారాజు పంపెనా, లేక మీ మామ జనక మహారాజు పెట్టెనా, ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర, ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర, నన్ను బ్రోవమని చెప్పావే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పావే, నన్ను బ్రోవమని చెప్ప నారీ శిరోమణి, జనకు నీ కూతురా జననీ జానకమ్మ, నన్ను బ్రోవమని చెప్పావే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పావే అంటూ ఆ రామదాసు ఆ పట్టాభిరాముణ్ణి వేడుకోగా ప్రాధేయపడగా
ఆ శ్రీరామచంద్రుడే స్వయంగా తానాష ప్రభు యొక్క కలలో కనిపించి 6 లక్షల రూపాయలను అక్కడ పెట్టి వెళ్ళిపోతాడట శ్రీరాముడు. తన కల నుంచి మేల్గాంచి చూసేసరికి నిజంగానే అక్కడ 6 లక్షల రూపాయలు ఉన్నాయని చెప్పి నిర్ధారిస్తాడు తానాష ప్రభు. పరిశీలకులను పిలిపించి వాటిని పరిశీలించగా అవి త్రేతాయుగం నాటి రాముని కాలం నాటివని చెప్పి తేల్చి చెప్పడంతో రామదాసు యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకున్నటువంటి తానాష ఆ పరమభక్తుని గురించి తన రాజ్యంలో ఉన్న ప్రజలకందరికీ కూడా ప్రచారం చేసి తెలియజెప్పి ఆ భక్తుణ్ణి కొనియాడడం జరుగుతుంది తానాష ప్రభు. మరి అలాంటి పరమభక్తుడైనటువంటి మరొక వ్యక్తే బండారి బసవడు. అసలు బసవడికి బండారి అనేటటువంటి పేరు ఏ విధంగా వచ్చింది అనేటటువంటి విషయాన్ని కూడా మీకు ఇక్కడ చెప్తాను. బసవేశ్వరుని గురించి ఒక 2-3 అంశాలను మనం చెప్పుకున్న తర్వాత ద్విపదిని ఏ విధంగా పాడాలో తెలుసుకుందాం. బసవేశ్వరుడు 1134 మే 3 తారీఖున జన్మించి 1196 వరకు తను జీవించి ఉన్నాడని చెప్పి చరిత్రకారుల యొక్క అభిప్రాయం. అయితే ఈ బసవడు హైందవ మతాన్ని సంస్కరించినటువంటి ప్రముఖులలో ఒకడు. ఈయనను బసవన్న, బసవడు, విశ్వగురు అని కూడా పిలుస్తారట. కర్ణాటకలోని బాగేవాడి అనేటటువంటి ప్రాంతంలో ఇతడు జన్మించడం జరిగింది. ఇతని తండ్రి పేరు మాధిరాజు, తల్లి మాదాంబ. చిన్న వయసులోనే శైవ పురాణ గాథలను అవగతం చేసుకుని కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో కూడల సంగమం అనేటటువంటి పుణ్యక్షేత్రం దగ్గర ఉన్నటువంటి ఆ సంగమేశ్వరుణ్ణి నిష్ఠతో ధ్యానించి గొప్ప శివభక్తుడు కావడం జరుగుతుంది. 12వ శతాబ్దిలో కర్ణాటకలో ఉన్నటువంటి కర్ణాటక దేశాన్ని పాలిస్తున్నటువంటి బిజ్జలుని కొలువులో చిన్న ఉద్యోగిగా చేరి అతని భాండాగారానికి అంటే కోశాగారానికి ఆర్థిక వ్యవస్థకు ప్రధాన అధికారిగా నియమించబడతాడు. అంటే బసవడు బిజ్జలుని యొక్క కొలువులో భాండాగారానికి కోశాగారానికి ప్రధాన అధికారిగా నియమించబడడం చేత అప్పటి నుంచి అతన్ని బండారి అని చెప్పి పిలవడం మొదలుపెట్టారు. అట్లా బండారి బసవన్నగా అతడు ఖ్యాతి నొందడం జరుగుతుంది. ఇక చివరకు బసవడు బాగల్కోట్లోని కూడల సంగమం వద్దనే తాను నిర్యాయనం చెందడం జరుగుతుంది, అంటే సమాధి కావడం జరుగుతుంది. ఆ సంగమేశ్వరంలో లీనమైపోవడం అనేటటువంటి జరుగుతుంది. ఈ విధంగా బసవేశ్వరుడు బోధించినటువంటి ఈ శివతత్వాన్ని తర్వాత కాలంలో లింగాయత ధర్మంగా స్థాపించబడడం జరిగింది, స్థిరపడడం జరిగింది. ఈ బసవడి చరిత్రని పాల్కురికి సోమనాథుడు మనకు బసవ పురాణంలో చాలా చక్కగా వివరించడం జరిగింది. మరి ఈ బండారి బసవని యొక్క భక్తి ఏ విధమైనటువంటిది అనేటటువంటి అంశాన్ని మనము ఈ ద్విపద లోపల మనం తెలుసుకుందాం. అసలు బండారి బసవడికి ఈ ద్విపదకు ముందున్నటువంటి నేపథ్యాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, బసవడి కొలువులో ఉన్నటువంటి సందర్భంలో ఒక జంగమదేవర తన దగ్గరికి వచ్చి కొంత ధనాన్ని కావాలని చెప్పి అడగగా బండారి బసవడు ఆ కోశాగారంలో ఉన్నటువంటి పెట్టెల్లో ఉన్నటువంటి మాడలను అంటే ధనాన్ని తీసుకొచ్చి అతనికి ఇస్తాడు. అది చూసినటువంటి మిగతా మంత్రులు బిజ్జలుడి దగ్గరికి వెళ్ళి తను తప్పు చేశాడు, అపరాధం చేశాడు, అక్కడ కోశాగారంలో ఉన్నటువంటి ధనాన్ని దొంగిలించాడని చెప్పి నేరారోపణ చేయడం జరుగుతుంది. అప్పుడు బిజ్జలుడు బసవణ్ణి పిలిపించి ఎందుకు ఈ విధంగా చేశావు అని చెప్పి అడగడంతో తను నేరం చేయలేదు, తప్పు చేయలేదని చెప్పి ఆ నేరారోపణ నుండి ఆ పరమశివుడే తనని బయటపడేలా చేస్తాడు. మరి అది ఏ విధంగా అనేటటువంటిది మనకు పాల్కురికి సోమనాథుడు చక్కగా ద్విపద రూపంలో వినిపించడం జరిగింది. ఈ ద్విపదను ఇప్పుడు పాడి మీకు వినిపిస్తాను, చూడండి. బండారి బసవన దండనాయకుని రప్పించి మాయర్థమొప్పించి పొమ్ము, తప్పేమిసాలు బ్రదానీతనంబు దండింపరాదని తలపునానిట్లు,
బండారమంతయు పాడు చేసితివి పరదనంబపహరింపని బాసయండ్రు పరదనం బెట్లకో బసవకై కొంటి వేయు మాటలు నేల వెరతుము నీకు మాయర్థమొప్పించి నీ అంత నుండు మనువుడు గించి ప్రహసితాస్యుడగుచు జననాతునకు బసవన మంత్రి అనియే పరమేశు భక్తియను సురతరువుండ హరుభక్తియను కనకాచలంబుండ కామారి భక్తి చింతామణియుండ సోమార్థధరు భక్తి సురదేను ఉండ భగుతుడాశించునే పరధనంబునకు ఈ విధంగా పాడుకోవచ్చు. మరొక విధంగా చెప్తాను చూడండి. బండారి బసవన దండనాయకుని రప్పించి మాయర్థమొప్పించి పొమ్ము తప్పేమిసాలు ప్రధానీతనంబు దండింపరాధను తలపునానిట్లు బండారమంతయు పాడు చేసితివి పరదనంబపహరింపని బాసయండ్రు పరదనం బెట్లకో బసవగై కొంటి వేయు మాటలు నేల వెరతుము నీకు. ఈ విధంగా పాడుకోవచ్చు. మరొక విధంగా కూడా పాడొచ్చు చూడండి. బండారి బసవన దండనాయకుని రప్పించి మాయర్థమొప్పించి పొమ్ము తప్పేమిసాలు బ్రదానీతనంబు దండింపరాదని తలపునానిట్లు బండారమంతయు పాడు చేసితివి పరదనంబపహరింపని బాసయండ్రు పరదనం బెట్లకు బసవకై కొంటి వేయు మాటలు నేల వెరతుము నీకు మాయర్థమొప్పించి నీ అంత నుండు మనువుడు గించి ప్రహసితాసుడగుచు జననాతునకు బసవన మంత్రి అని పరమేశు భక్తి అని సురతరువుండ హరుభక్తి అను కనకాచలంబుండ గామారి భక్తి చింతామణియుండ సోమార్థధరు భక్తి సురదేను ఉండ భగుతుడాశించునే పరధనంబునకు మృగపతి యద్యసామేయునే పుల్లు క్షీరాబ్ది లోపల క్రీడించు హంస గోరునే పడియలా నీరు ద్రావంగా జూతఫలంబులు చుంబించు చిలుక బ్రాతి బూరు గుమ్రాని పండ్లు గనుగునునే రాకామల జోష్ణ ద్రావు చకోర మాకాంక్ష చేయునే చీకటి ద్రావ విరిదమ్మి వాసన విహరించు తేటి పరిగొని సుడియునే బబ్బిలి విరులా నెరుగునేయల దిగ్గజేంద్రంబు కొదమ ఎరపంది చనుసీక నెరుగవుగాక అరుదగు లింగ సాదర్తుల ఇంట్ల వరవుడా నాకొక సరికెయర్థంబు పుడమీషమీ ధనంబునకు చేజాప నొడయలాకిచ్చితి నొడయలా ధనము పాదిగదరగిన భక్తుండగాను గాదేని ముడుపు లెక్కలు చూడు మనుచు దట్టుడు బసవన దండనాయకుడు పెట్టెలు ముందట పెట్టి తాళములు పుచ్చుడు మాడలు పొంగు చూజూడ నచ్చెరువై లెక్క కగ్గలంబున్న నచ్చెరువై లెక్క కగ్గలంబున్న. ఈ విధంగా కూడా పాడొచ్చు. ధన్యవాదాలు.